గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సాయంత్రం చికెన్ నగెట్స్ చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ నగెట్స్ కోసం బ్రెడ్ క్రమ్స్ అయిపోయాయండి ఇంట్లో. లేకుంటే నేను ఎప్పటికప్పుడు కనీసం అంటే నెల 2 నెలలకు ఒకసారి చేసి పెట్టుకుంటాను. ఎన్ని రోజులున్నా అవి చెడిపోవండి. మనం ఇంట్లో ఫ్రెష్ గా చేసుకోవడం వల్ల అవి ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. చాలా బాగా నిల్వ ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. మనం ప్రతి దాంట్లోకి వాడతాం కదా డీప్ ఫ్రైస్ కి. పిల్లలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు చికెన్ కి ఏమన్నా పనీర్ పకోడా గానీ, చికెన్ నగెట్స్ గానీ, చికెన్ పకోడా గానీ చాలా వరకు మనం బ్రెడ్ క్రమ్స్ చేసుకుంటాం. అందుకని షాప్ లో కొనుక్కోవడం కంటే ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ అండి. నేను ఎలా చేసుకుంటానో చూడండి. కేవలం 3 నిమిషాల్లో ఫ్రై చేసుకోవచ్చు అండి. 2 రకాలుగా చేసుకోవాలి. నేను కలర్ గా చేశాను, ఒకటి ప్లెయిన్ గా చేశాను. మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్, ఈజీగా చేసుకోవచ్చు. షాప్ లో కొనాల్సిన అవసరమే ఉండదు. షాప్ లో కొన్నట్టు మన క్వాలిటీ తెలియదు కదా, వాళ్ళు ఎలా వేయించుంటారో తెలియదు. అవి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండవు. అవే మనం చేసుకున్నట్లయితే, నేను చేసుకునేది దాదాపు ఒక్కొక్కసారి 3 నెలలు కూడా ఉంటాయండి. ఎలాంటి స్మెల్ గానీ, ఎలాంటి చెడిపోవడం గానీ, ఎలాంటి వాసన కూడా ఉండవండి. అందుకని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో బ్రెడ్స్ తక్కువగా ఉన్నాయండి, అందుకని నేను ఇక్కడ 6 మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు సైడ్స్ ఎడ్జెస్ అన్ని కట్ చేసుకోవాలండి, లేకుంటే చేదు వచ్చేస్తాయి. ఇలా 4 మూలాలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని మనము మిక్సీకి వేసుకోవాలండి. కొంచెం పెద్ద ముక్కలున్నా పర్వాలేదండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలండి. ఇదిగోండి మిక్సీకి వేసాను. చూడండి, అచ్చు కొబ్బరి పొడి లాగా ఉంది కదా. తేమ లేకుండా ఇలా మిక్సీకి వేసి పెట్టుకోవాలండి. ఇదిగోండి పొడి పొడిగా ఉంది కదా. ఇప్పుడు మీకు నేను 2 రకాలుగా చూపిస్తున్నాను కదండి, అందుకనేసి ఫస్ట్ ప్లేన్ దానికోసం అనేసి పక్క తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మిగతా వాటిలో కలర్ వేస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. కలర్వి కూడా చాలా బాగుంటాయండి. మనం ఏమన్నా చికెన్ పకోడా కానీ, చికెన్ నగెట్స్ కానీ, పనీర్ పకోడా కానీ ఏవి చేసినా కూడా కలర్ బాగా వస్తాయండి. ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఒకటి ప్లెయిన్, ఒకటి కలర్ కలిపినవి. ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడైంది. ఇప్పుడు ముందుగా కలర్ కలుపుకున్నాం కదా, అవి వేస్తున్నాను. దీంట్లో నేను ఎటువంటి ఆయిల్ కానీ ఏమీ వేయలేదండి, ప్లెయిన్ ప్యాన్లోనే వేయించుతున్నాను. చూడండి ఇలా బాగా సన్న మంట మీదనే బాగా మనం మిక్స్ చేసేటప్పుడే కరకర అనేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. చూడండి కలర్ ఎలా వచ్చిందో. ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో మామూలు ప్లెయిన్ వండి ఇవి వైట్ బ్రెడ్ క్రమ్స్, ఇవి కూడా సన్న మంట మీదనే వేయించుకోవాలండి. మనం మిక్స్ చేసేటప్పుడే కరకర అనే సౌండ్ వస్తుంది, అంతవరకు వేయించుకోవాలి. ఇదిగోండి వేగిపోయాయి. ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఇలా మనం గిన చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి.
ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ఇలాగే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. బాయ్ ఫ్రెండ్స్.